నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతుకు గిట్టుబాటు ధర ఏది? పెళ్లకూరు మండలంలో పండించిన ధాన్యానికి దళారులు నిర్ణయించిందే ధర కావడంతో అవస్థలు పడుతున్న రైతులు. చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతన్నలు. సెల్ ఫోన్ వినియోగంతో ఎన్నో అనర్థాలు. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని వివరించిన ఫిజియోథెరపీ డాక్టర్ రమేష్. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టీటీడీ ధర్మకర్తల మండలి. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు. ముత్యాలమ్మకు వైభవంగా సింహవాహన సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర సందర్భంగా విశేష పూజలు. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. పెళ్లకూరు మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దళారుల కారణంగా పండించిన పంటకు ధర లేదని అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. పెళ్లకూరు మండలంలోని రైతులు గిట్టుబాటు ధరలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పొలంలో పంట వేయడానికి అయ్యే ఖర్చులు కూడా రావడం లేదని వారు మోపోతున్నారు. దళారుల మధ్య రైతులు నలిగిపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఈసారి పంట బాగా పండిందనుకున్న సమయంలో ధర ఉంటుందని, అప్పులు తీరిపోతాయని రైతులు భావించారు. దళారుల రంగప్రవేశంతో రైతులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని ఓ ప్రాంతం దళారులు, మరో ప్రాంతం రైతుల పంటను కొనుగోలు చేసే వీలు లేకుండా ఆ ప్రాంత దళారులే కొనుగోలు చేసేలా అడ్డుపడుతున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. వారి చెప్పిన ధరకే పంట ఇవ్వాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ధనంజయ 10 ఎకరాలు పెట్టా నేను ఈ సంవత్సరం. 10 ఎకరాలు పెడితే కనీసం 20 బస్తాలు కూడా అవలా. 20 బస్తాలు అవ్వకపోతే ఇప్పుడు ఏంటంటే గిట్టుబాటు ధర అనేది ప్రభుత్వం కల్పించక, ఇది ఏవో మేడానికి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాం. మేము చేసి ఈ విధంగా చేయండి మీరు. ఎందుకని అంటే 7 ఏళ్ళంటే దళారులు వచ్చి 1600 1200 ఉంటే 1650 దాకా మొన్న అమ్మినారు. ఇప్పుడు కనీసం 1500 కూడా అడిగేవాళ్ళ 1400కి ఇవ్వమంటున్నారు. ఈరోజు ఏంటంటే ఈ ఒడ్లు మేము వేసుకోం, ఈ బాగుంటేనే వేసుకుంటాం, బాగాలేకపోతే వేసుకోం. అదే లెక్కతో ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని దీని మీద స్పందించాల్సిందిగా కోరుచున్నాం. 10 రాసుల్లో 2 రాసులు ఎత్తుకుంటున్నారు. 4 రాసులు ఇప్పుడు 10 రాసులు ఉన్నాయి, నువ్వు చూస్తానే ఉండవు. 10 రాసుల్లో ఆ 2 రాసులు ఎత్తుకుంటా అన్నారు. కొరవ రాసుల్లో మొత్తం అంతే ఒడ్లు ఏంటంటే ఇది గెడ్డు ఉండదు, దీంట్లో ఇది లేదు, నేను ఎత్తుకోము. 14, 36 4 రోజులు అయింది కోసి. 4 రోజుల నుంచి ప్రతి ఒక్కరిని బతులాడుతుంటే ఏరే దళారులు రానిటిలే. వీళ్ళు కుమ్మక్క అయిపోయి ఈ విధంగా అట్నే 4 రోజుల నుంచి అట్నే మగ్గిపోతున్నాయి. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులతో సెల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నిజాం కళాశాలకు చెందిన ఫిజియోథెరపీ డాక్టర్ రమేష్ హాజరే మాట్లాడుతూ ఇయర్ ఫోన్స్ మంచిదన్నారు. రాత్రి వేళ ఫోన్లను తల కింద పెట్టుకుని నిద్రపోకూడదని వివరించారు. ఈ కార్యక్రమం ఎంపీడో మనోహర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థోపెడిక్ అయినా కూడా, తర్వాత కండరాల సమస్య అయినా కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ చూసేవాడు. కాబట్టి ఆ మొబైల్ ఫోన్ అనేది రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం, ఒక లైవ్ డెమో చేస్తాం. రెండవది. మూడవది సయాటికా. పేరు విన్నారమ్మా ఎవరైనా? తెలుసా మీకు? సయాటిక్ అంటే ఒక కాలు సరిగా లేదు, చాలా హెవీగా వస్తుంది పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళు కానీ కింద కానీ పెడితే కరెంట్ షాక్ వస్తుంది. దాన్ని సయాటికా అంటారు. సయాటికా జబ్బేం కాదు, ఒక నరమ రావడం వల్ల జరుగుతుంది. ఆ సయాటికా వాళ్ళు ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, బ్యాక్ పెయిన్ వాళ్ళు, నెక్ పెయిన్ వాళ్ళు దగ్గర ఒక 20 ఎక్సర్సైజ్ నేను చేస్తాను, మీ అందరితో చేయిస్తాను. మీ అందరూ ఎలాంటిగా ఉండండి,
ఇది అయిన తర్వాత ఎవరు చేయలేదో వాళ్ళకి ఏదో ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా అందరూ చేయాలి. ఒకవేళ ఇవన్నీ అయిన తర్వాత నేనే అందరి దగ్గరికి వస్తాను, మోకాలు అందరూ చెక్ చేస్తాను, ఎవరు అడిగిపోయో నేను చెప్తాను. మీరు ఎవరు భయపడదు. మీ మోకాడికి అది రాసి ఉంటుంది సిగరెట్ స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని కదా. ఇంజనీర్స్ ఊర్ర బొమ్మ వేసినప్పుడు దాన్ని పెట్టేస్తాం. కాకపోతే అప్పటికప్పుడు మనం డ్యూటీకి వెళ్ళాలి, లేదా ఫంక్షన్ ఉంది, లేదా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పెయిన్ కిల్లర్స్ చేసుకుంటాం. ఈ రోజు ఇవన్నీ అందరూ తెలుసు. ఆ పెయిన్ కిల్లర్ కారణంగా కూడా తర్వాత మనం ఏం చెప్పినా నేను ఎమర్జెన్సీ చేసుకుంటే ఉంటాను, అలవాటు అయిపోతుంది. అంతే కదా, పెయిన్ వస్తుంటుంది, వెళ్ళాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఇంపార్టెంట్ మీటింగ్ లేదా ఫంక్షన్ మన ఇంట్లో, మనం ఇంట్లో కూర్చుంటే కాదు కదా. కాబట్టి దానికంటే ముందు రెమెడీ ఏదంటే ఫిజియోథెరపీ కనుక మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే సార్ డాక్టర్ గారు చెప్తారు, ఉండే ఆఫీస్కి చెప్తారు. మనం రెగ్యులర్ మినిమం ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది బేసిక్. అది మినిమం వాకింగ్ హాఫ్ అన్ అవర్ వీక్లీ 3 days చేసిన దాని తర్వాత సగం ప్రాబ్లమ్స్ మనకు సాల్వ్ అవుతుంది. తర్వాత ఏదైనా మనకు పెయిన్ వచ్చినప్పుడు సార్ చెప్పుకుంటారు, మీకు ఓపిక చేసుకుని ఒక 3 shifts కదా, 3 shifts చేసుకుంటారు. ఆ 3 shifts మనం చేస్తే మెడిసిన్తో కానీ మిషన్స్తో కానీ ఏది రాదు, ఏది రిలీఫ్ రాదు. మనం ఎక్సర్సైజ్ చేస్తేనే వస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఏమంటారు, తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5,258 కోట్ల వరకు బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించినట్లు చైర్మన్ బిఆర్ నాయక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంకు ఈ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్లన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో బోర్డు సమావేశం తర్వాత ఆయన ఈఓ శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బడ్జెట్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది, అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలా మంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని వెంకటేశ్వర స్వామికి ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశామని గుర్తు చేశారు. ఉపాధ్యాయ నియామకాలు పారదర్శకంగా పట్ల చేపట్టామన్నారు. మెగా డిఎస్సి పగడ్బందీగా నిర్వహించాలని, జూన్ లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగ్లు ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు.
ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు, మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి కానీ ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో పోర్టు కార్మికులకు జీతాల పెంపు, విద్యా సంస్థల్లో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కమిటీని వేయడంపై వారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు అంశంలో నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. నివేదించుకుంటూ ఉన్నాము. ఎన్నో స్టెప్స్ ఎక్కాం, కానీ ఈరోజు చైర్మన్ గారు డాక్టర్ బిఆర్ నాయుడు గారు మా సమస్యను అర్థం చేసుకొని మాకు పరిష్కార దిశగా మా కమిటీ వేసి దాని మీద కృషి చేస్తున్నందుకు మేము సర్వదా రుణపడి ఉంటాం. ఆ దేవదేవుడి సమక్షంలో సార్ దయతో ఈ కార్యక్రమం సంపూర్తిగా అయ్యి మా జీవితాలన్నింటిలో ఆనందాలు చేకూరాలని చేకూర్చున్నందుకు వాళ్ళందరికీ మరొక్కసారి రెగ్యులరైజేషన్ చేయడానికి సార్ సుముఖంగా ఉన్నారు. మా అందరూ క్వాలిఫైడ్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ క్వాలిఫైడ్. అందరికీ కూడా మా సమస్యలన్నీ వినడం ఒకటి, దాని పరిష్కార దిశగా సారు తీసుకెళ్లడం అనేది వెంటనే స్పందించి బోర్డు మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున అందరూ కూడా వెంటనే స్పందించి దాని మీద సత్వర పరిష్కార దిశగా సారు ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 35వ తేదీన ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల చైర్మన్ బిఆర్ నాయుడుతో కలిసి ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా ఉగాది, ఆదివారం ఆస్థానం బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమం సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆదివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజా సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా
ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా, అలాగే అధికారులు, నేను ఈఓ, అలాగే ఎడిషనల్ ఈఓ గారు, జేఈఓలు అందరూ అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలు ప్రయాణికులు, భక్తులకు, బాటసారులకు బాసటగా నిలుస్తున్నాయి. చిలకూరు మండలం తూర్పు కనుపూరులో జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా కోట, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాతల సహకారంతో ఏర్పాటైన చలివేంద్రాల ద్వారా ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముత్యాలమ్మ అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు చీరలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేశారు. నాదస్వర కచేరీ, అమ్మవారికి పూజ, వివిధ రకాల పుష్పాలతో సింహవాహన సేవ వైభవంగా జరిగింది.
చిలకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలుస్తున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరతనాట్యం, సినీ పాట కచేరీ వంటివి భక్తులను విశేషంగా అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడో మా నుంచి మిమ్మల్ని అలా దూరంగా పెట్టేస్తే ఎందుకు రాకుండా 15 లేకుండా గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో నవగ్రహ పూజ, లలిత సహస్రనామం, గోపూజ, హోమాలు వంటి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పోలేరమ్మ అమ్మవారు వారాహి అలంకారంలో భక్తులకు కనువిందు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు సమీపంలోని కోదండరామపురం గమ్మలపాల ప్రాంతంలో కొలువైన ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నడవల చెంగయ్య, మంజుల, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతుకు గిట్టుబాటు ధర ఏది? పెళ్లకూరు మండలంలో పండించిన ధాన్యానికి దళారులు నిర్ణయించిందే ధర కావడంతో అవస్థలు పడుతున్న రైతులు, చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతన్నలు. సెల్ ఫోన్ వినియోగంతో ఎన్నో అనర్థాలు. చిట్టమూరులోని శ్రీశక్తి భవనంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని వివరించిన ఫిజియోథెరపీ డాక్టర్ రమేష్. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన టీటీడీ ధర్మకర్తల మండలి. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం వివరాలు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు. ముత్యాలమ్మకు వైభవంగా సింహవాహన సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతర సందర్భంగా విశేష పూజలు. విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.